నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు జిల్లాల్లో వెన్నుపోట దిన కార్యక్రమంలో అంటే ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే మరి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కరు జిల్లాలో పర్యటిస్తున్న వాళ్ళు ఇటు రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ప్రతి ఒక్కరు అవినాష్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆ ర్యాలీలో పాల్గొంటూ ఇప్పుడు అంబటి రాంబాబు పోలీసుల మీద ఎదురు తిరుగుతూ మీరు ఈ ర్యాలీని ఎలా ఆపుతారు మేము చూస్తామన్నట్టు ఆయన వ్యాఖ్యలు. అటు చూసుకుంటే రోజా వ్యాఖ్యలు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతున్నా ఏ పథకాలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదని రోజా చెవులో పువ్వులు పెట్టుకొని మరీ మాట్లాడుతుంది. మరి వీటినన్నిటిని ఎలా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ రోజున వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు జిల్లాల వారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే బుచ్చ సత్యనారాయణ ర్యాలీలో పాల్గొంటూ అక్కడికక్కడ కుప్పగూలి పడిపోవటం ప్రజలు చూస్తున్నారు. ఇటు చూసుకుంటే అంబటి రాంబాబు పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు. ఈ ర్యాలీని ఎలా ఆపుతారో చూస్తామన్నట్టు పోలీసుల మీద ఎదురు తిరగటం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా అటు చూసుకుంటే అటు రోజా చెవులో పువ్వులు పెట్టి మరీ ర్యాలీ చేస్తుంది. ఎలా చూడాలి సార్ వీటిని అన్నిటిని? అంటే ఇవాళ పోలీస్ అంటే ఒక ఎలర్జీగా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీస్ అంటే భయపడుతోందా, లేదు పోలీస్ని ద్వేషిస్తోందా? వీళ్ళు పోలీస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పార్టీకి మరో పార్టీ ప్రత్యర్థిగా ఉంటుంది, కానీ ఒక పార్టీకి పోలీస్ ప్రత్యర్థిగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పోలీస్ ప్రత్యర్థి ఎవరు? క్రిమినల్స్. ఇప్పుడు దొంగ పోలీస్ అంటాం. పోలీస్కి ప్రత్యర్థి దొంగ. ఇప్పుడు వీళ్ళు పోలీస్ని ప్రత్యర్థిగా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు దొంగలా? వీళ్ళు క్రిమినల్సా? ఇది అసలు రాజకీయ పార్టీయేనా? రాజకీయ పార్టీ అయితే మనం ఏంటి? తెలుగుదేశంకి ప్రత్యర్థి కాంగ్రెస్, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్, లేకపోతే బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్. ఇట్లా కదా ప్రత్యర్థులు. పార్టీకి పార్టీ ప్రత్యర్థి, పోలీస్కి క్రిమినల్ ప్రత్యర్థి. వీళ్ళేంటి పోలీసుల మీద పడుతున్నారు అంటే అర్థం వీళ్ళు క్రిమినల్స్. ఇప్పుడు మొన్న చూసావు విడుదల రజని, అక్కడ చిలకలూరుపేట అక్కడ ఆ సిఐ మీద పడింది. నిందితుడిని ముద్దాయిని తన వాహనంలో పెట్టుకుంది. అతను అరెస్ట్ చేయడానికి వచ్చి ఆ వాహనంలోకి వెళ్ళి అతను లాక్కు రాబోతే నా వెహికల్ మీద చెయ్యడానికి లేదు, నీ అంతు తెలుస్తాడు. ఎవరిని? అక్కడ సిఐ గారిని గగ్గోలు పెట్టడం, అరవటం, అక్కడ గావు కేకలు, పెడబొబ్బలు. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఇతను అంతే. ఆ పట్టాపురం సిఐ, మీకు పర్మిషన్ లేదంటే, మీకు అనుమతి లేదు, మీరు ర్యాలీ చేయొద్దు అంటే, మీరు కలెక్టర్ ఆఫీస్లో ప్రతినిధి బృందాన్నే మేము అలౌ చేస్తాం, మీరు ఇంతమందిని తీసుకురాకూడదు అంటే ఏం దబాయిస్తున్నావా అంటాడు. ఎవరు దబాయిస్తోంది? నువ్వు దబాయిస్తున్నావు. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు మీద కేసు పెట్టారా? ఎందుకు పెట్టరు? పోలీసుల విధులకు మీరు ఆటంకం కల్పిస్తే మీరు కేసు పెట్టాలి కదా. మొన్న విడుదల రజనీ మీద కేసు పెట్టారా? పెట్టలా. ఎందుకు పెట్టలేదు? అక్కడ సిఐ ఒక నిందితుడిని ఆమె కాపాడింది, అతనికి దాచిపెట్టింది, అసలు ఇవ్వనంది. మరి ఆమె మీద ఎందుకని కేసు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా? అతను తిరుపతి వెళ్ళి అక్కడ ఎస్పీని బెదిరించాడు. సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్న నిన్ను లాక్ వస్తా అన్నాడు. అసలు పోలీసుల్ని ఎంత బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? బట్టలోడు తీసి కొడతానంటున్నాడు. ఎందుకని కేసులు పెడతలేదు? మీరు కేసులు పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. క్రిమినల్స్. ఒక యుద్ధం జరుగుతోందమ్మా ఆంధ్రప్రదేశ్లో, పోలీస్ వర్సెస్ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ అందరికీ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి. బ్లేడ్ బ్యాచ్ రక్షకుడు, గడ్డం గ్యాంగ్ రక్షకుడు, లేకపోతే చెడ్డీ గ్యాంగ్ రక్షకుడు. గంజాయి మామ నిన్నొచ్చింది సార్ పేరు. గంజాయి మాఫియా. ఇప్పుడు అక్కడ గంజాయి అమ్ముతున్నారు, గంజాయి సరఫరా చేస్తున్నారు, గంజాయి తాగుతున్నారు, పోలీసులను కొడుతున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ పరామర్శకు వెళ్తావా? అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి భరోసా ఇస్తోంది? రౌడీలకు. ఎవరికి వెన్నుదన్నుగా నిలబడుతోంది? గుండాలకి. రౌడీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, గుండాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఇవాళ జనంలో చర్చ, జగన్ ఇచ్చే సందేశం. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు అదే.
ఆయన ఏంటి వాళ్ళు వెన్నుపోటు దినమా? అవును, వెన్నుపోటు ఎవరికి పొడిచారు వెన్నుపోటు? ఇప్పుడు జగన్ అంబటి రాంబాబు పొడిచాడా? అంబటి రాంబాబు అక్కసు ఎవరిపై? అంబటి రాంబాబు అక్కసు పోలీస్ పైన, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, తెలుగుదేశం జనసేన బీజేపీలపై అక్కసుతో ఇవాళ అరుస్తున్నాడా? లేదు జగన్మోహన్ రెడ్డిపై అక్కసా? నాకు జగన్పై అక్కసే కనపడుతుంది. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తీసేశారా? అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంతకుముందు ఉన్నాడు, మొన్న కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. అతన్ని అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా తీసేసి ఎవరో గజ్జల భార్గవరెడ్డి ఎవరికో ఇచ్చారు. ఆ అక్కసు జగన్పై కక్కలేక ఇవాళ రోడ్డెక్కి అరుస్తున్నాడా? ఇవాళ వెన్నుపోటు దినం చేయాలంటే వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ మాకు వెన్నుపోటు పొడిచాడని చేయాలి. జగన్ 5 ఏళ్ల అరాచక పాలన వల్ల మేము ఓడిపోయాం అంటూ ఇవాళ జగన్ ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ ముందు 175 మంది వైసీపీ అభ్యర్థులు ఓడిపోయినాళ్ళు ఇవాళ అక్కడ చేయాలి. గెలిచిన 11 మంది వెన్నుపోటు దినంగా, అంటే జగన్ వదిలేయలే, ఆ 10 మంది వెన్నుపోటు దినంగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చేయాలి. ఎందుకని? అతను అసెంబ్లీకి పోకపోగా మమ్మల్ని కూడా బానిట్లేదు, మాకు వెన్నుపోటు పొడిచాడు అని ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు ర్యాలీ చేయాలి? జగన్ ఇంటి ముందు చేయండి ర్యాలీ. జగన్ పొడిచిన వెన్నుపోట్ల గురించి ఆలోచించండి. తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, పార్టీకి వెన్నుపోటు, ఎమ్మెల్యేలకు వెన్నుపోటు, మంత్రులకు వెన్నుపోటు. జగన్ క్యాబినెట్లో ఓడిపోయిన 24 మంది మంత్రులు ఉన్నారే, వాళ్ళు ర్యాలీ చేయాలి. ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చేస్తారా, యలహంక ప్యాలెస్ దగ్గర చేస్తారా? జగన్ ఎక్కడుంటే అక్కడ పోయి చేయండి. ఇప్పుడు వెన్నుపోటు దినం అని పిలిపించాడు, ఎక్కడున్నాడు జగన్? యలహంకి వెళ్ళిపోయాడా? పిలుపు ఇవ్వడం ఏంటి, పారిపోవడం ఏంటమ్మా? నువ్వు పిలిపిస్తే నువ్వు నిలబడాలి, కలబడాలి, నువ్వు కదా ధర్నా చేయాల్సింది. పిరుకోడివా? ఏబ్బే నేను ఇంట్లో నుంచి బయటికి రాను, నా చుట్టూ మీరు దడిగట్టండా? అవును, అంతేగా సార్. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ మీరంతా రోడ్లు ఎక్కండి, నేను పోయి ఇంట్లో పడుకుంటా. ఇట్లాంటి నాయకుడిని, ఇట్లాంటి పార్టీని ఫస్ట్ టైం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిరుకోళ్ళలాగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా నవ్వుల పాలవుతున్నాడు. ఇదెక్కడి విడ్డూరం? అంటే ఇప్పుడు అతని కోసం వీళ్ళంతా రోడ్డెక్కి ఈ డ్రామాలేంటి, ఈ నాటకాలేంటి? అక్కడికేదో అంబటి రాంబాబు, ఆయనకేదో పెద్ద సినిమా ఉన్నట్టుగా. ఈ రోజున రోజా సార్ ర్యాలీలో కూడా కూటమి ప్రభుత్వం మీద ఆమె మాట్లాడటం ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సంవత్సరం అవుతున్నా సరే పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు, అందుకే మేము ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తీరుస్తాము అని ఆమె వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? ఏదో చెవిలో పూలు కూడా పెట్టుకుందన్నా ఇందాక ఇంట్రోలో. ఎవరు పెట్టారా పూలు? ఆమె పెట్టుకుందా, జగన్ పెట్టాడా? ఇప్పుడు రోజా లేకపోతే ఆ రోజా సమూహం అక్కడ పెట్టిన పూలు, ఇవాళ రోజాలు ఎవరు పెట్టారు? నీ చెవిలో రోజాలు పెట్టింది ఎవరు? జగనా? నిన్ను మంత్రిని చేశాడు, ఏపీఐసి చేశాడు, లేకపోతే నిన్ను ఎమ్మెల్యే చేశాడు, నిన్ను ఓడించాడు, అందుకనా నువ్వు చెవిలో పువ్వు పెట్టాడనా? ఇవాళ వాళ్ళు పిలిపిస్తున్న ప్రతి పిలుపు, వాళ్ళు చేస్తున్న ప్రతి ఆందోళన, వాళ్ళు రోడ్డెక్కిన ప్రతిసారి నవ్వుల పాలవుతున్నారు. ఇప్పుడు రైతులకేమో 20,000 కోట్లు ఎగ్గొట్టారు, ఒక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ధాన్యం ఒక 1,600 కోట్లు పెండింగ్ పెట్టాడు. మిర్చి క్వింటా 6,000 కన్నా ఎక్కువ కొనడానికి ఇల్లేదని జీవో ఇచ్చాడు. ధర్నా చేస్తాడు రైతుల తరఫున, మిర్చి యార్డు ముట్టడి అంటాడు. విద్యార్థులు వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు ఎగ్గొట్టాడు. చివరికి చిక్కీలు, కోడిగుడ్ల దగ్గర కూడా కక్కుర్తి పడ్డాడు. విద్యార్థుల కోసం ఆందోళన. నిరుద్యోగులు దగ్గర నీకు మరి కేంద్రంలో 17% ఉంటే దేశంలో, ఇక్కడ 30% నిరుద్యోగం. జాబ్ క్యాలెండర్ అన్నావు, వదిన సాక్షి క్యాలెండర్ ఇచ్చింది, నువ్వు అసలు 5 జనవరిలు పోయాయి, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదేంట్రా అని నీ చెల్లే తిట్టింది. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసావని తిట్టింది.
యువత పోరు అని పిలిపిస్తాడా? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇంకో 2 సార్లు పెంచమని ఆర్డర్ ఇచ్చాడు, కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన అంటాడు. ఇట్లాంటి నాయకుడు అసలు ఇదేంటి? ఎడ్డేమంటే తెడ్డెం అనేవాడు, ఈ రౌడీల బాంధవుడు, గుండాల రక్షకుడు. ఇవాళ ఇతని బారి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ అరాచక శక్తులు, ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ చెడ్డీ గ్యాంగు, ఈ గడ్డం గ్యాంగు, వీళ్ళని తరిమి తరిమి కొట్టాలి. అది సాధ్యమా? ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరి వేయగలరా? ఇక్కడ ఈ నేరస్తులకి గుణపాఠం చెప్పగలదా పోలీస్? ఇప్పుడు వాళ్ళ అరెస్టులు, వాళ్ళ జైళ్ళు, వాళ్ళ పరారీలు, వాళ్ళ ఆసుపత్రులు, భయం భయం భయం. ఇప్పుడు పోలీసుని బెదిరిస్తున్నారు. ఏది? ఇప్పుడు ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఆ విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పోలీసుల మీద ఎగబడుతోంది. ఎందుకంటే ఇవాళ బ్లాక్మెయిలింగ్, బెదిరించటం. ఇవాళ పోలీస్ జాగ్రత్త పడాలి. ఎదుట ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని చంపినా చంపుతారు. అక్కడ చిరంజీవిని చంపపోయారు తెనాల్లో. ఆ చంపిన వాళ్ళకి ఈయన వెళ్ళి పరామర్శిస్తాడు. హంతకుల పరామర్శ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రౌడీల పరామర్శ. ఏదైనా ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితిలో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక దెయ్యంలాగా మారాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.